ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. కారంపూడిలో కార్డన్ సెర్చ్ 30 బైకులు మారణాయుధాలు స్వాధీనం. పల్నాడు జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు దూకుడు పెంచారు. డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో 42 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా కొన్ని మారణాయుధాలు కూడా పట్టుబడ్డాయి. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని, వివాదాలకు తావివ్వకూడదని సూచించారు. నేరాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రజల సహకారం అత్యంత కీలకమన్నారు. అలాగే యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని హెచ్చరించారు. గ్రామాల్లో ఏవైనా అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కటన్ సర్చ్ ను కారపూడి సర్కిల్ సిఐ శరత్, ఎస్ఐ వాసు పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో నేర ప్రవృత్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే బాధ్యతగా పోలీసుల యొక్క బాధ్యతగా తీసుకుని ఏ గ్రామంలో కూడా గొడవలు కానీ నష్టలు కార్పణ్యాలు లేకుండా ఇదంతా ప్రశాంతమైన జీవితం గడపాలని